సో ముందుగా మీరు ఎట్లా ఫీల్ అవుతున్నారు ఈ కమిషన్ చైర్మన్ రావడం, దీన్ని ఏర్పాటు చేయడం? మంచిది స్టెప్ కదా. ఓకే. ఎందుకంటే మనలాంటి వాళ్ళం అందరం కూడా ప్రభుత్వ విద్యకు సంబంధించి ప్రాధాన్యత ఇవ్వాలి, బడ్జెట్ కేటాయించాలి, కొంత క్వాలిటీ మీద పనిచేయాలి, సో యూనివర్సిటీలను ఇంప్రూవ్ చేయాలి, ఇవన్నీ మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి డెఫినెట్గా ప్రభుత్వానికి ఒక సపరేట్ ఎక్స్క్లూజివ్ బాడీ విద్య మీద ఉంటే, ఒక ప్రొఫెషనల్ బాడీ, డెఫినెట్గా అది ఉపయోగపడుతుంది, గవర్నమెంట్కి ఉపయోగపడుతుంది, సో విద్యా వ్యవస్థకు కూడా ఉపయోగపడుతుంది. సో ఈ కమిషన్ బాధ్యతలు ఏంటి అంటే, మీరు ఆల్రెడీ మీకు ఒక ఐడియా ఉంటుంది, ఒక అవగాహన ఉంటుంది. ఈ కమిషన్ పదవి ఇచ్చే ముందు మీతో ఏమైనా కొంత డిబేట్ కూడా జరిగి ఉంటుంది. సో ఈ రకంగా చేద్దాం అనుకుంటున్నామని. మీరు ఈ కమిషన్ చైర్మన్గా మీరు నిర్వర్తించబోయే బాధ్యతలు ఏంటి? అంటే కమిషన్ అంటే ఒక్క మనిషి కాదు, నేను ఒక్కనే కాదు, మెంబర్స్ ఉంటారు యాజ్ ఎ కైండ్ ఆఫ్ బాడీ. సో యాక్చువల్గా నాకు అర్థమయ్యి ఏంటంటే ఒక అడ్వైజరీ బాడీ ఇది, అంటే ఒక సలహాలు ఇచ్చే, ప్రభుత్వానికి ఒక సలహాలు ఇచ్చే బాడీ అనమాట ఇది. సో అట్లాగే కొన్ని రికమెండేషన్స్ కూడా, ఓకే, సో సూచనలు, ఇది చేస్తే బాగుంటుంది, లైక్ పూర్వ ప్రాథమిక విద్య మీద ఇది చేస్తే బాగుంటుంది, ప్రాథమిక విద్య మీద ఇది చేస్తే బాగుంటుంది, కాలేజీ ఎడ్యుకేషన్ మీద ఇది చేస్తే బాగుంటుంది, సో హై స్కూల్స్ లైక్ యూనివర్సిటీస్ ఇవన్నిటి మీద ఏం చేస్తే బాగుంటుంది అనేది ఎప్పటికప్పుడు సూచనలు ఇవ్వడము, సో అట్లాగే రికమెండేషన్స్ చేయడము, కొన్ని సలహాలు ఇవ్వడము, ఇలాంటి పనులు చేస్తుంది కమిషన్. సో మీరు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో స్టేట్ డివైడ్ అయిన తర్వాత మొన్న జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్లో మీరు అక్కడ కూడా వర్క్ చేశారు సలహాదారుడిగా, స్కూల్స్ని బాగు చేశారు. సో అప్పుడు మీ చేతిలో బడ్జెట్ ఉండేది, కానీ ఇక్కడ ఉండదు కదా. జస్ట్ ఓన్లీ మీరు పాలసీ ఏదన్నా తయారు చేసో లేకపోతే రికమెండేషన్స్ ఇచ్చి ఏదైనా సమస్య మీ దగ్గరకు వస్తే గవర్నమెంట్కి చెప్పడం, ఇవన్నీ మీరు చేయాల్సి ఉంటుంది. సో రెండింటికి తేడా ఏంటి అని మీరు అనుకుంటున్నారు? అంటే మెయిన్ తేడా బడ్జెట్ పక్కన పెడితే ఏంటంటే, మెయిన్ తేడా అంటే అక్కడ ఇంప్లిమెంటేషన్లో ఉన్నది, అమలులో డైరెక్ట్ అమలులోనే నేను మా ప్రిన్సిపల్ సెక్రటరీ, మా కమిషనరు, మా ఇంజనీర్స్ అందరం కలిసి ఒక టీమ్ లాగా పనిచేస్తాం మేము అక్కడ. ఓకే. సో డే టు డే ఇంప్లిమెంటేషన్, సో ఎవ్రీ డే ఐ థింక్ వీ యూస్ టు బి ఎంగేజ్డ్. ఇక్కడ అట్లా ఉండదు, ఇక్కడ డిపార్ట్మెంట్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో మేము అవుట్ సైడ్ ది డిపార్ట్మెంట్ ఉండి, సో రకరకాల స్టేక్ హోల్డర్స్తోని, సో ప్రొఫెసర్స్తో మాట్లాడతాం, టీచర్స్తో మాట్లాడతాం, యూనియన్స్తో మాట్లాడతాం, స్టూడెంట్స్తో మాట్లాడతాం, ఎన్జిఓస్తో మాట్లాడతాము, సో వైస్ ఛాన్సలర్స్తో మాట్లాడతాము. సో అందరితో మాట్లాడి ఒక కన్సల్టేటివ్ ప్రాసెస్ ద్వారా సో వాటికి సంబంధించినటువంటి సూచనలని గవర్నమెంట్కి ఎప్పటికప్పుడు అందజేస్తుంటాం. సో ఇప్పుడు అనుకున్న స్థాయిలో బడ్జెట్ కేటాయింపులు సరిగ్గా లేవు కాబట్టి బడ్జెట్ కేటాయింపుల విషయంలో కూడా మీరు రికమెండ్ చేయొచ్చా? డెఫినెట్గా చేయొచ్చు కదా, తప్పకుండా. ఎందుకంటే బడ్జెట్ అనేది బడ్జెట్ ద్వారానే చేయడానికి. సో డెఫినెట్గా ఇప్పుడు విద్యకు సంబంధించిన ఏ కమిషన్ అయినా కానీ ఇప్పటివరకు చేసిన దాంట్లో బడ్జెట్ కూడా ఉంటుంది. అది దేనికి సంబంధించిన కమిషన్ కావచ్చు, బీసీ కమిషన్ అయినా కానీ బడ్జెట్ గురించి మాట్లాడవచ్చు, సో వ్యవసాయ కమిషన్ అయినా బడ్జెట్ గురించి అదొక సూచన లాగా ఉంటుంది కదా, ఇంత చేస్తే బాగుంటుంది అనేది సహజంగా కూడా. సో అందరితో మాట్లాడిన తర్వాత అదే ఏంటంటే, ఈ సూచనలు చేసినంత మాత్రాన ప్రభుత్వం అట్లా ఇంప్లిమెంట్ చేయని కాదు, ప్రభుత్వం కూడా మళ్ళీ చూసుకుంటుంది కదా. సో వాళ్ళకి సంబంధించిన విషయాలు, వాళ్ళకి సంబంధించినటువంటి పరిధి ప్రాధాన్యతలు, సో అన్నీ ఎప్పటికప్పుడు చూసుకుంటుంటారు కదా. సో బట్ డెఫినెట్గా బడ్జెట్ అనేది సరే అది ఒక టెక్నికల్ అంశం అనుకుంటే, సో ఇంకా కొంచెం మేము మాలాంటి వాళ్ళం, ఇప్పుడు ఉదాహరణకి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఉంటారు, కమిషనర్లు ఉంటారు, సో డిపార్ట్మెంట్ ఉంటారు. కానీ బట్ వాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళు రోజువారీ విధులలో భయంకరమైన బిజీగా ఉంటారు. అంటే నేను అనుకుంటాను ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ప్రజా సంబంధాలకు సంబంధించి ఇంత పెద్ద డిపార్ట్మెంట్ ఇంకా వేరే ఉండదు మనకి. తర్వాత టీచర్స్ సంఖ్య చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడు సగం స్టేట్ గవర్నమెంట్లో ఉన్న ఎంప్లాయీస్ సగం మంది కంటే ఎక్కువ టీచర్లే ఉంటారు. ఎంప్లాయీస్ చూస్తే, గవర్నమెంట్ ఎంప్లాయీస్ చూస్తే, సో సహజంగా వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ చాలా ఉంటాయి. సో ఆ ఇష్యూస్ మీద ప్రిన్సిపల్ సెక్రటరీ కమిషన్లో బాగా బిజీగా ఉంటారు. సో బట్ మేము వాటి సంబంధం లేదు కాబట్టి, సో మేము క్లియర్ కట్గా విద్యకు సంబంధించి, నాణ్యతకు సంబంధించి వీటి మీద ఎక్కువ అధ్యయనం చేయడానికి మాకు టైం దొరుకుతుంది. ఓకే. ఇప్పుడు ఈ టీచర్లు వాళ్ళ కష్టాలు నష్టాలు ఇవన్నీ కూడా మీ దాంట్లోకే వస్తాయి కదా, అంతే కదా? అంటే విద్యకు నాణ్యతకు సంబంధించినటువంటి అంశాలు ఏమైనా ఉంటే, ఓకే, సో అవి టీచర్లకు సంబంధించిన లింక్ అయి ఉంటాయి డెఫినెట్గా. సో కొంతమేరకు సంబంధమే అది తప్పకుండా కూడా. కానీ బట్ రోజువారీ ఎస్టాబ్లిష్మెంట్ మ్యాటర్స్ ఉంటాయి, ప్రమోషన్లు ఉంటాయి, సో అవి మనకి సంబంధం ఉండవు న్యాచురల్గా, సహజంగా కూడా. సో బట్ టీచర్స్ యొక్క అడ్జస్ట్మెంట్స్ కావచ్చు, లేకపోతే
సో ఇలాంటివి కొన్ని అంటే అవి క్వాలిటీ అంశాలు కదా, క్వాలిటీ విద్యకు సంబంధించిన అంశాలు కాబట్టి సో దాన్ని స్టడీ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు బేసిక్గా ఇప్పుడు ఈ బీసీ కమిషన్కి కానీ ఎస్సీ కమిషన్, ఎస్టీ కమిషన్, ఈ కమిషన్లు ఉన్నాయి. వీటికి వెళ్ళి కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు, అంటే మాకు ఇట్లా సమస్య వచ్చింది దీన్ని పరిష్కరించండి నేను. సో అట్లా మీ దగ్గరకు వచ్చి కంప్లైంట్ చేయొచ్చా, అట్లా ఉంటుందా? అంటే ఇది ఎట్లా ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు నేను అన్న కదా స్టేక్ హోల్డర్స్ అన్నాను, అంటే విద్యకు సంబంధించినటువంటి ఆ సంస్థలు కావచ్చు లేకపోతే ఎంప్లాయీస్ కావచ్చు ఎంత కావచ్చు, మేము అందరినీ స్టేక్ హోల్డర్స్ అంటాము. సో మనకి ఇప్పుడు మీకు మాకు సంబంధం వెళ్ళిపోండి అంటే బాగోదు కదా, సో అట్లా కుదరదు. అంటే వాళ్ళకి తెలియదు కదా పాపం, చాలా మంది తెలియదు అసలు యాక్చువల్ ఎగ్జాక్ట్ కమిషన్ ఏం చేస్తుందో తెలియదు. బట్ సహజంగా కూడా వాళ్ళకి సంబంధించినటువంటి గ్రివాన్స్ చెప్పుకుంటూ మళ్ళీ మాలాంటిలో కొన్ని ప్రశ్న వేసుకోవచ్చు. సో ఎట్లా నడుస్తున్నాయి స్కూల్ మేబీ ఏంటది ఆ రకంగా కొంచెం మ్యూచువల్గా సో కమిషన్కి కూడా అది అలాంటి ఫీడ్బ్యాక్ ఉపయోగపడుతుంది. సో అలాంటి సమస్యలు కూడా మన దృష్టిలో ఉంటే కూడా మంచిదే కదా, ఎందుకంటే గవర్నమెంట్ సిస్టంలో ఉన్నాం కాబట్టి సో సహజంగా కూడా సమస్యలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది డెఫినెట్గా.